హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10వ రోజు మా బతుకమ్మల్ని మీరు కూడా చూసేయండి. ఇలా 9 రోజులు పూజలు చేసుకున్న తర్వాత 10వ రోజు బతుకమ్మలకి ఇలా కళ్యాణం చేసుకుంటాము. ఈ కళ్యాణం ఎలా చేస్తాము అంటే బతుకమ్మల్ని అందంగా అలంకరించుకొని ఈ బతుకమ్మలకి వడికట్టి బియ్యం కట్టుకొని ఇంటి దగ్గర జాకెట్ ముక్క గాజులు కూడా వేసుకొని ఈ బతుకమ్మని తీసుకొస్తాము. ఈ బతుకమ్మని చూసారా ఎంత అందంగా అలంకరించారో, చూస్తుంటే అమ్మవారిలాగా ఉంది కదా. ఇలా రోజుకు రోజు అందంగా అలంకరించుకొని ఈ 9 రోజులు పూజలు చేసుకున్న తర్వాత 10వ రోజు ఇలా బతుకమ్మలకు కళ్యాణం చేస్తాము. ఏ రోజుకు ఆ రోజు ఇలా అందంగా అలంకరించుకుంటాం బతుకమ్మల్ని. ఆ బతుకమ్మల వీడియోలు కూడా పెట్టాను, అవి కూడా చూడండి. ఈ కళ్యాణం ఎలా చేస్తారు అంటే మన కళ్యాణానికి పసుపు తాడు ఎలా పోగులు పోస్తారో అలా 11 పోగులు పోసుకొని పసుపు రాసి పసుపు కొమ్ము కట్టుకొని నల్లబూసలు కూడా గుచ్చి అదే తాడు కట్టుకుంటారు. ఈ కళ్యాణం చూడటానికి ఇలా మా ఊళ్ళో అందరూ వస్తారు చూడటానికి. ఈ కళ్యాణం బతుకమ్మ కళ్యాణం అనుకోరు, శివపార్వతుల కళ్యాణం అనుకొని చూస్తారు. ఇలా అందరూ వచ్చి కళ్యాణంలో పాల్గొంటారు. ఈ కళ్యాణం ఎలా చేస్తారు అంటే ఎంపల చెట్టుని అబ్బాయిలాగా అనుకుంటారు, బతుకమ్మని అమ్మాయిలాగా అనుకుంటారు. అలా అనుకొని కళ్యాణం చేస్తారు. అబ్బాయి తరపున ఒక ఇద్దరు, అమ్మాయి తరపున ఒక ఇద్దరు ఉండి కళ్యాణం చేస్తారు. అబ్బాయి తరపున ఉండేవాళ్ళు అమ్మాయికి ఇలా తాలిబొట్టు కడతారు, ఇలా బతుకమ్మకి తాలిబొట్టు కడతారు. ఈ తాలిబొట్టు కట్టిన తర్వాత మన పెళ్లిలో ఎలానైతే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అక్షింతలు వేస్తారో అలా అందరూ పెద్ద ముత్తైదులు అందరూ వచ్చి అక్షింతలు వేస్తారు. మీ సైడ్ బతుకమ్మల కళ్యాణం ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో చూశాక. మా సైడ్ అయితే ఇలా 9 రోజులు పూజలు చేసిన తర్వాత పండగ రోజు కళ్యాణం చేస్తారు. ఇలా తాలిబొట్టు కట్టిన తర్వాత అందరూ అక్షింతలు వేస్తారు. ఈ బతుకమ్మకు కట్టిన జాకెట్ ముక్క గాజులు వడికట్టు బియ్యం మాత్రం తీసేయరు. ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత మనం గంగమ్మ దగ్గరికి వెళ్ళి నీళ్ళలో ఎలా కలుపుతామో అలానే ఈ జాకెట్ ముక్క గాజులు కూడా అలానే వదిలిపెడతారు. మనం 9 రోజుల నుంచి గౌరమ్మకు పూజ చేశాం కదా, గంగమ్మకు కూడా పూజ చేసుకొని వదులుతున్నాం కదా ఏ రోజు బతుకమ్మను ఆ రోజు. ఇలా లాస్ట్ రోజు జాకెట్ ముక్క గాజులు గంగమ్మకు కూడా ఇస్తారు. అక్కడ కూడా ఇలా ఎలా అయితే పూజ చేశారో అక్కడ కూడా పూజ చేసుకొని ఈ బతుకమ్మను వదిలిపెట్టేటప్పుడు ఆ జాకెట్ ముక్క గాజులను కూడా వదిలిపెడతారు పసుపు కుంకంతో పాటు. ఇలా అందరూ వచ్చి అక్షింతలు వేస్తారు. అక్షింతలు వేసిన తర్వాత మన పెళ్లిలో ఎలానైతే తలంబ్రాలు కలుపుకుంటామో అలా తలంబ్రాలు కలుపుతారు. తలంబ్రాలు కలిపిన తర్వాత ఈ బతుకమ్మల దగ్గర ఒక టవల్ పరుస్తారు. ఇలా టవల్ పరిచి అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయికి చూపించి అమ్మాయికి పోస్తారు, అమ్మాయికి చూపించి అబ్బాయికి పోస్తారు తలంబ్రాలు. ఇలా 3 కొబ్బరి చిప్పలతో ఇలా తలంబ్రాలు పోస్తారు. మన పెళ్ళిలో ఎలానైతే తలంబ్రాలు పోసుకుంటామో అలానే పోస్తారు. ఒక 5గురు కానీ ఒక 9 మంది కానీ ఇలా ముత్తైదులు వచ్చి ఇలా తలంబ్రాలు పోస్తారు. ఈ కళ్యాణం అయిపోయాక ఈ బతుకమ్మల్ని ఊరేగిస్తారు. మన పెళ్లిలో ఎలానైతే ఊరేగిస్తామో అలానే ఊరేగిస్తారు ఈ బతుకమ్మల్ని కూడా. ఊరేగించిన తర్వాత ఎక్కడికైనా నది దగ్గరకు కానీ చెరువు దగ్గరకు కానీ తీసుకెళ్ళి ఈ బతుకమ్మల్ని కలిపేస్తారు. 10వ రోజు బతుకమ్మను మాత్రం అందరూ పూలు కలిపి పెద్ద బతుకమ్మని చేసి అమ్మవారి పక్కన పెట్టి ఊరేగిస్తారు. 11వ రోజు బతుకమ్మని. పండగ రోజు 10వ రోజు అయింది కదా, ఈ సంవత్సరం పండగ 11 రోజులు వచ్చింది కదా, 11 రోజులు చేస్తున్నారు బతుకమ్మ పండగ. ఇలా తలంబ్రాలు అందరూ పోసిన తర్వాత పిల్లలు లేని వాళ్ళు ఈ తలంబ్రాలని వడికట్టు బియ్యం అందుకుంటారు. ఇలా వడికట్టు బియ్యం వండుకొని భార్యాభర్తలు మాత్రమే పాయసం వండుకొని తింటారు ఆ వడికట్టు బియ్యాన్ని. ఈ వడికట్టు బియ్యం తినటం వల్ల పిల్లలు చాలామందికి అందారు మా ఊళ్ళో. ఈ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం కదా, ఈ వడికట్టు బియ్యం శివపార్వతులే ఇచ్చారు అనుకొని పాయసం వండుకొని తింటారు. ఇలా తింటే పిల్లలు త్వరగా అందుతారు పిల్లలు లేని వాళ్ళకి.
నేను ఫస్ట్ నుంచి బతుకమ్మల వీడియోలు పెడుతున్నాను, అవి కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. నేను బతుకమ్మల స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. ఈ 9 రోజులు మేము ఎలా ఆడామో బతుకమ్మలు, ఈ 10వ రోజు కళ్యాణం, అన్ని వీడియోలు పెట్టాను, అవన్నీ చూసేయండి. ఇలా పిల్లలు లేని వాళ్ళు వచ్చి వడికట్టి బియ్యం పట్టుకుంటారు. మనం ఈ కళ్యాణం చూసేటప్పుడు ఇక్కడ ఉంది బతుకమ్మ ఎంపల చెట్టు అనుకోకూడదు, శివపార్వతుల కళ్యాణం అనుకునే చూడాలి. ఇలా వడికట్టు బియ్యం అందరూ పట్టుకుంటారు. ఇలా పట్టుకున్న తర్వాత అమ్మవారికి హారతిస్తారు. మన కళ్యాణంలో ఎలానైతే హారతిస్తామో ఇలా హారతిస్తారు. ఈ హారతి ఎలా ఇవ్వాలి అంటే పెద్దవాళ్ళు ఇవ్వకూడదు. అమ్మవారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. బతుకమ్మకి 16 ఏళ్లలోపు పిల్లలంటే చాలా ఇష్టం కదా. ఈ 16 ఏళ్లలోపు పిల్లలందరూ వచ్చి హారతిస్తారు అమ్మవారికి. ఇలా అందరూ చిన్నపిల్లలు వచ్చి అమ్మవారికి హారతిస్తారు. హారతిచ్చి పాట కూడా పాడతారు. హారతి ఇచ్చిన తర్వాత ఇలా మనం కూడా హారతి తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వైపు బతుకమ్మల కళ్యాణం ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వైపు బతుకమ్మల కళ్యాణం ఇలానే చేసుకుంటాము. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా అమ్మవారి హారతిని తీసుకోండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.